మనం ఇప్పుడు ఈ ఊపిరి తీసుకునేటప్పుడు నాకు తెలిసి కామన్ సెన్స్ అప్లై చేస్తే 3 రకాల ఊపిరులు ఉంటాయి. రైట్. జనరల్గా మనం పని చేస్తున్నప్పుడు ఏదో క్యాజువల్గా పని చేసుకుంటున్నాం, రాసుకుంటున్నాం. అలాంటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఊపిరిని మనం నార్మల్గా అంటే సెరీన్గా షాలోగా ఉంటుంది, సటిల్ ఎనర్జీ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ఉంటాయి. అలా కాకుండా ఏదైనా బరువు పని చేస్తున్నప్పుడు, కొండ నడిచెక్కుతున్నప్పుడు, వేగంగా పరిగెత్తున్నప్పుడు, ఎవరి మీదైనా కోపాన్ని ప్రదర్శించినప్పుడు, ఇట్లాంటి ఆవేశపూరితమైన ఉన్నప్పుడు ఒకటి విధమైన ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ఉంటుంది. నాకు తెలిసి కొంచెం ఫాస్ట్ పల్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఎస్. ఈ రెండూ కాకుండా ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో లేదా ఏదో ఒక పూటో లేదా వారానికి ఒకసారో మనకు మెడిటేషను, ప్రాణాయామో చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా మన యొక్క ఊపిరి మీద మనము ఒక ఎంతసేపు ఇన్హేలింగ్, ఎంతసేపు ఎక్స్హేలింగ్, ఎంతసేపు హోల్డింగ్, ఈ పూరకము, రేచకము, వీటి దానికి సంబంధించి మనం చేస్తాం. అది చేస్తే ఏం జరుగుతుందన్న తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మూడిట్లోనూ మనం చేస్తున్న వాటిలో ఏది ఎక్కువ మంచిది, ఏది ఎక్కువ ప్రమాదం? థర్డ్ పాయింట్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్. ఓకే. అంటే ఇన్హేల్, హోల్డింగ్, ఎక్స్హేల్. ఓకే. ఇది ఒక ఆసనంతో చేయాలి. అది ఏ ఆసనమైనా, స్థిరాసనమైనా, సుఖాసనమైనా, సిద్ధాసనమైనా, వజ్రాసనము, ఏ ఆసనమైనా సరే అలా చేయడం వల్ల మనకి ఈ ఎమోషన్ ప్యానెల్ అని ఒకటి ఉంటుందండి. అంటే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ డిజార్డర్. అంటే ఒక విషయం రాగానే ముందు కంగారు పడిపోతాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ఏంటంటే ఫిజికల్ బాడీతో చేసే ఎఫర్ట్ వల్ల వచ్చే స్ట్రెయిన్, దానికి ఎలాంటి బ్రెత్ ఉండాలి అని. కానీ అసలు ముందు థాట్లో ఫస్ట్ సింక్ అవ్వాలిగా. అలా ఉండాలి అంటే నీ యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అబ్జర్వ్ చేయగలగాల. అంటే అబ్జార్ప్షన్ లేకుండా ఊపిరి ద్వారా దాన్ని కట్టడి చేసి దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే యాంగ్జైటీ డజంట్ ఓవర్కమ్ యూ. ఓకే. ప్రతి వాళ్ళ పర్సనాలిటీకి ఇది కావాలండి.